విద్యాశాఖలో అనేక పథకాల అమలుకు కొత్తగా స్వీకారానికి నాంది పలికిన నారా లోకేష్ ను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అభినందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు విద్యాశాఖలో ఒక మంచి పరిణామం జరిగింది. విద్యాశాఖలో అనేక స్కీమ్స్కి స్వాతంత్ర సమరయోధులు, ధార్మిక గొప్పవాళ్ళు, మన తెలుగు సమాజం, ప్రపంచం, దేశం గర్వించే మహానుభావులు ఉండటం అనేది ఒక మంచి సాంప్రదాయంగా నేను సూచిస్తా ఉన్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఒక స్కీము, డొక్కా సీతమ్మ గారితో మధ్యాహ్న భోజన పథకం, అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ఒక స్కీమ్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఒక స్ఫూర్తి. వాళ్ళ బాల్య దశలో చదువుకొని స్కూల్స్కి వెళ్ళే రోజుల్లో అలాగా పేరు తెలుసుకోవడం వల్ల డొక్కా సీతమ్మ యొక్క దాతృత్వం, ఏ విధంగా పేదవాళ్ళకు అన్నం పెట్టింది, ఏ విధంగా అన్నదానం చేసింది, ఏ విధంగా ఆకలితో అలమటించే వాళ్ళకి ఏ విధంగా ఆదుతుంది అనేది స్ఫూర్తిదాయకమైన స్టోరీ. అదేవిధంగా అబ్దుల్ కలాం అంటే ఒక పెద్ద శాస్త్రవేత్త, చిన్న జీవితంలో చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద శాస్త్రవేత్తగా ఎదిగిన ఒక అనుభూతి విద్యార్థుల్లో స్ఫూర్తి ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే రాష్ట్రపతిగా, విద్యావేత్తగా, మరి టీచర్గా ఆయన ఒక గొప్ప పేరును. అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయం, ఒక విద్యార్థుల్లో ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు. గతంలో ఏం పెట్టారు? గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, జగనన్న మధ్యాహ్న భోజనం, జగనన్న కోడిగుడ్లు, జగనన్న బూట్లు, జగనన్న ఇంకో పథకం. దానివల్ల ఏమైంది? విద్యార్థులకి ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు. ఆ బాల్య దశలో ఉన్న విద్యార్థులకి, ఆ చదువుకునే పిల్లలకి స్ఫూర్తి వెళ్ళిపోయింది. ఏం స్ఫూర్తి ఇచ్చినట్టు? స్వతంత్ర సమరయోధులు, గొప్పవాళ్ళ గురించి చెప్తే వాళ్ళని ఒక స్ఫూర్తి, వాళ్ళలో కొంతమంది అన్న ఆ స్ఫూర్తితో ప్రజల్లో ఒక వెలుగుతారు, ఒక ఆలోచనలు వస్తాయి, స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న కోడిగుడ్లు పెడితే ఏంటి ఆయన ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు? పిల్లలు ఏం నేర్చుకుంటారు? అందువల్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు మా వంశీకురాలు పేరు పెట్టడం మాకు చాలా గర్వం ఉంది. మా వంశం అంతా కూడా గర్వపడుతూ ఉంది. డొక్కా ఇంటి పేరు వాళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకంతా కూడా గర్వంగా ఉంది. ఆ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినందుకు మా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఒక పేదవారికి స్ఫూర్తినిచ్చే ఆమె జీవితం, ఆకలితో అలమటించే వారికి ఆమె ఇచ్చిన ఆదరణకి ఆమె గుర్తుగా ప్రజల్ని, విద్యార్థుల్ని మేల్కొల్పడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ అని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. రెండోది, రాష్ట్రంలో ఇటు మన జిల్లాలో మాచర్లో చూసిన, మదనపల్లి కలెక్టర్ ఆఫీస్లో చూసిన ప్రజలు తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జా చేశారు, మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తా ఉన్నారు. క్యూలో నిలబడి అర్జీలు ఇస్తా ఉన్నారు. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కాదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది. వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.